I love you. हे प्रभु, हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? Kumar Aunty in Bengaluru very famous. Bengaluru in Karnataka, Mysuru, Bengaluru. Kumar Aunty very famous. Biryani ಮಾತ್ರ famous ಬೆಂಗಳೂರಲ್ಲಿ. ಅದಕ್ಕೆ ನಾವು ಬೆಂಗಳೂರಿಂದ ಇಲ್ಲಿ ಬಂದಿರೋಕೆ ನಾಕೆ ಇನ್ನೂ ವೇಟ್ ಮಾಡ್ತಿದ್ದೀವಿ, ಕೊಡ್ತಾನೆ ಇಲ್ಲ ಕುಮಾರ್ ಆಂಟಿ ಊಟ. యాక్చువల్లీ వీళ్ళు బెంగళూరు నుంచి వచ్చారు. బెంగళూరు 3 hours అవుతుందంట ఇక్కడ నిలబడి, అయినా కూడా ఫుడ్ దొరకట్లేదు. కుమారి అంటే ఇన్స్టాగ్రామ్లో ఫేమ్ అవ్వడం వల్ల, టేస్ట్ బాగుండడం వల్ల, అంటే టేస్ట్ బాగుంది అని ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవ్వడం వల్ల చూసి బెంగళూరు నుంచి వచ్చాము. 3 hours నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము, అయినా మాకు ఇంకా ఫుడ్ దొరకట్లేదు అని చెప్తున్నారు. బాగుందా? ఓకే, ఫస్ట్ టైం అండి మేనేజ్మెంట్ కరెక్ట్గా లేదు, తోస్లాట బాగా ఎక్కువ. ఓకే ఓకే, ఫస్ట్ టైం అండి రావడం? ఫస్ట్ టైం. ఓకే ఓకే, ఎలా మీరు అంటే ఫుడ్ గురించి విని వచ్చారు అక్కడికి? బజ్ సోషల్ మీడియా ఎక్కువగా ఉంది, ట్రై చేద్దామని వచ్చాను. ఓకే ఓకే, టేస్ట్ మాత్రం బాగుంది, వర్త్ ఇట్. బాగుందండి. ఒకటే వీళ్ళ దగ్గర మేనేజ్మెంట్ లేదు, మేనేజ్మెంట్ హోటల్లో పెడితే మాత్రం పికప్ ఉంటుంది. బాగుంది. కాకపోతే చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు మేడం? మేము అనంతపురం నుంచి వచ్చినాం మేడం. ఓకే, ఓన్లీ ఫుడ్ టేస్ట్ లేదు, ఓకే ఓకే, ఫుడ్ టేస్ట్ చేయడానికి వచ్చాము. ఓకే అండి, మీరు అనంతపురం నుంచి. అనంతపురం మేమంతా అనంతపురం. అందరూ అనంతపురం నుంచి వచ్చారా? ఓకే ఓకే, ఏమేమి తీసుకున్నారు? అందరూ బగార్ రైస్ను, చికెన్ ఫ్రై, 1 egg బాయిల్డ్ ఎగ్ అండి. ఓకే, ఇంకేదో వెజ్ కర్రీ తీసుకున్నట్టున్నారు మీరు? లేదు, అంతా అదే మేడం. అందరూ అదేనా? ఎలా ఉందండి ఫుడ్? చాలా బాగుంది. చాలా బాగుందా? మీరు అనంతపురం నుంచి వచ్చినందుకు మీకు ఆంటీని చూద్దామని, చాలా తృప్తిగా ఉంది మేడం. ఆంటీని చూద్దామని వచ్చాము. అదే ఆంటీని చూద్దామని వచ్చారా? చాలా మంచిగా ఆంటీని చూద్దామని వచ్చారంటండి అనంతపురం నుంచి స్పెషల్ గా. ఇన్నోసెంట్ ఫేస్ ఆమెది, అందుకే ఇన్నోసెంట్ అంట కుమారి ఆంటీ గారు. చెప్పండి మేడం. హాయ్ అండి. హాయ్ మేడం. ఏంటి ఫుడ్ మీరు అంటే లోకల్ వాళ్ళ ఇంతకు ముందు వచ్చారా? కర్నూలు నుంచి వచ్చాము. కర్నూలు నుంచి వచ్చారా? ఓకే ఓకే, అంటే ఫస్ట్ టైమా మీరు ఇక్కడ? ఫస్ట్ టైం వచ్చాము. వేరే పని మీద మా చిరంజీవి సార్ ఈరోజు ఫోటోషూట్ జరిగింది అన్నమాట. వెళ్ళి చూద్దాం కానీ ప్లేట్ గుడ్డు పెట్టుకుని మరీ వచ్చి. ఓకే, ఏమేమి తీసుకున్నారండి? లివర్, చికెన్ లివర్, మటన్, బాడీ. ఓకే, ఇంకా మటన్ ఇది బాగా అలా అమౌంట్ ఎంత తెలియదు. 500 నోట్ ఇచ్చినాము. మా ఫ్రెండ్ ఉన్నాడు ఇంకా లోపల. అచ్చా అచ్చా, ఓకే. అయ్యో, ఏంటండి ఇది? పౌడర్ ఎక్కువైపోయింది కదా. అయ్యో, అయినా కూడా మీకు ఫుడ్ టేస్ట్ చేయాలని వచ్చింది అంతే. ఓకే ఓకే, బాగుందండి ఫుడ్? బాగుందా? ఓకే, అంటే ఫస్ట్ టైమా మీరు రావడం? ఫస్ట్ టైం యూట్యూబ్లో చూసి వస్తారా? బాబు కోసం వచ్చారా? ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? నిజామాబాద్ నుంచి. నిజామాబాద్ నుంచి వచ్చారా మీరు? వర్కుని వచ్చాము. ఓకే ఓకే, సో కుమారి ఆంటీ ఫేమస్ కదా, ఒకసారి టేస్ట్ చేద్దామని చెప్పేసి వచ్చారు. ఏం తీసుకున్నారు మీరు? మటన్ లాంటి చికెన్ పికల్స్. చికెన్ తీసుకున్నారు, మటన్ ఒకటి, చికెన్ ఒకటి. మటన్ బాగుందా? ఎంత అండి ప్రైస్ ఎంత? రెండు కలిపి 320 అండి. ఇది ఒకటేనా? మటన్ ఎంత? 200. మటన్ 200. ఓకే, చికెన్ 120. ఫైనల్ గా మీకు ఫుడ్ దొరికినట్టుంది కదా? ఆంటీ ఫైనల్లీ దొరికింది ఆంటీ. ఓకే, వస్తావారంటీ? అయ్యో అవునా? పోన్లేండి, మొత్తానికి అయితే ఫుడ్ దొరికింది. టేస్ట్ చేయండి, టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. టేస్ట్ బాగుంది ఆంటీ.
థ్యాంక్స్ ఆంటీ హెల్ప్ వచ్చేసింది. ఇట్స్ ఓకే. ఓకే, ఎలా ఉందండి? ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇతను 100 కిలోమీటర్స్ దూరం నుంచి వచ్చాడంట. ఓన్లీ కుమారి ఆంటీ చేతి వంట టేస్ట్ చేద్దామని చెప్పి. స్వామి, ఎలా ఉంది ఫుడ్? చాలా బాగుంది మేడం. ఓకే, ఇంతకుముందు వచ్చావా నువ్వు ఇక్కడికి? ఇంతకుముందు ఒకసారి వచ్చాను, కానీ అప్పుడు నాకు దొరకలేదు. అవునా? ఓకే ఓకే, మొత్తానికి ఇప్పుడు దొరికిందా? మొత్తానికి దొరికింది. టేస్ట్ నచ్చిందా? అంటే మళ్ళీ రావచ్చా? ఎవరైనా వచ్చి తినొచ్చు, చాలా బాగుంది. అంటే ఇంకొకసారి కూడా వచ్చి తినాలనిపించేంత టేస్ట్ ఉందా? ఓకే, గుడ్. ये लेने के लिए हमारे को पूरा स्वेट हो गया. దొరికింది మనకు కూడా ఒక ప్లేట్. ఏది ప్రదేశం ఏమైనా వచ్చినా పోటీ కానీ తర్వాత పోటీ కానీ చికెన్ కానీ ఫుడ్ కావాలంటే అటు వెళ్ళండి. ఏమండి, ఫుడ్ కావాలంటే అటు వెళ్ళండి సార్, షాప్ ముందు వెళ్ళండి. కొంచెం అటు వెళ్ళండి సార్, షాప్ ముందు వాళ్ళ వ్యాపారం వస్తారు. కొంచెం అటు వెళ్ళండి.